భారత యుద్ధం అంతా అర్జునుడు చేశాడు. ఎక్కడ చేశాడండి? భయపడిపోయే ముందే కొన్ని ద్రోణాచార్యుని పడుకో ఆయనకు వరం ఉంది. ద్రోణాచార్యుడు చేతిలో అస్త్రాలు ధనుష్యస్త్రాలు ఉన్నంత వరకు దేవేంద్రుడు ఆయన్ని జయించాడు. ఆయన అబద్ధం ఆడారు, కింద పడేసాడు, అస్త్ర సన్యాసం చేశాడు. ఆ అస్త్రాల మీద కూర్చుని గాయత్రి మంత్ర జపం చేసుకుంటున్నాడు. అప్పుడు కూడా అర్జునుడు చంపలేదు. దృష్టజ్యుమ్నుడు వెళ్ళి జుట్టు ఎట్టుకుని నరికేశాడు. వాడి గోల వాడిది, అదో జన్మాంతరం. వాడికి ద్రోణాచార్యులుగా చిన్నప్పటి నుంచి ఉంది. ఎప్పుడో చిన్నప్పుడు కబడ్డీ ఆటలో ఒక అక్ష 2 ఆవులు ఈయన అడిగట్టు వాడు ఇవ్వలేదు, ఇదో గోల. ఈ 2 ఆవులు ఆ బ్రాహ్మణ ప్రాణం తీసి కొన్ని పంతాలు పట్టింపులు వదిలేకపోతే అలాగే ఉంటాయి. 2 ఆవులు అడిగట్టు చిన్నప్పుడు ఎప్పుడో వెళ్ళి చదువుకుంటారు. ఆయన ఇవ్వలేనన్నాడు. నువ్వు ఎవడు నాకు స్నేహితుడు, నువ్వు పేద బ్రాహ్మడివి, నేను మహారాజున ఏదో అన్నాడు. పోనీ వాడికి ఏదో ఒళ్ళు కొవ్వెక్కింది అన్నాడు. వదిలేసే విషయం వదలలేకపోయాడు. ఎందుకు వచ్చిన గొడవను వదలలేక పెంచేసుకుని చివరికి కౌరవ తరఫున యుద్ధం చేయడానికి కారణం ద్రౌపదుడు వైపు ఉన్నాడు. కారణం అది. ద్రౌపదుడు పాండవుల వైపు ఉన్నాడు కాబట్టి ఈయన కౌరవుల వైపు ఉన్నాడు. ద్రౌపదుడు లేకపోతే ఈయన పాండవుల వైపుకి వెళ్ళేవాడు. అధర్మ పక్షాన్ని ఎంచుకుని యుద్ధం చేసి ప్రాణాల మీదకి తెచ్చుకున్నాడు.